రామ్మ శ్రీవల్లి, మీకోసమే వెయిట్ చేస్తున్నా మిస్. అవునా? సారీ శృతి, ఫ్రెండ్తో మాట్లాడి వస్తున్నా, అందుకే కొంచెం లేట్ అయింది. సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదం తీసుకోండి మ్యామ్, మా అమ్మ చేసింది. థ్యాంక్స్ శ్రీవల్లి. మా నాన్నగారికి ప్రసాదం అంటే చాలా ఇష్టం. ట్యూషన్ చెప్పడానికి వచ్చి 10 రోజులు కాలేదు, అప్పుడే సంబంధాలు కలుపుకుంటున్నావా? ఈ ఇంటి గురించి అర్థం అయి ఉంటుంది, అందుకే దేవుడు ప్రసాదం అంటూ అందరినీ ఇంప్రెస్ చేయాలని చూస్తుంది. ఏంటొదిన అలా మాట్లాడుతున్నావు? ప్రసాదం ఇస్తే తప్పేంటి? ఎందుకు గూఢార్థాలు తీస్తున్నావు? జాగ్రత్త పడమని చెప్తున్నాను కల్పన. ఇవాళ ప్రసాదం అంటారు, రేపు పూతరేకులోని అంటారు, ఆ తర్వాత ఇంకోటి అంటారు, ఇంకోటి కూడా అంటారు. ఇలా అవి ఇవి చెప్పి దగ్గరవుతారు. ఆ తర్వాత మన దగ్గరున్న డబ్బు ఆస్తి చూసి మాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉందని చెప్పి చిన్నగా దోచేస్తారు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీరు నా గురించి అలా ఆలోచించి ఉండొచ్చు, బట్ దట్స్ నాట్ మై క్యారెక్టర్. ఈ ఇంట్లో కూడా సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారని చెప్తే మా అమ్మ ప్రసాదం తీసుకెళ్ళి ఇమ్మని చెప్పింది, తీసుకొచ్చి ఇచ్చానంతే. మీరు డబ్బున్న వాళ్ళని, నాకు డబ్బులు ఇస్తారని నేను ట్యూషన్ చెప్పడానికి రాలేదు. నా సంతోషం కోసం నాకు చెప్పాలనిపించి వచ్చాను. మీకు నా మీద అలాంటి అభిప్రాయం ఉంటే చెప్పండి, నేను వెళ్ళిపోతాను. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నువ్వు ఊరుకో శ్రీవల్లి, నేను మాట్లాడతాను కదా. లేకపోతే ఏంటి మేడం, మీతో ఫ్రెండ్లీగా ఉండడం తప్పన్నట్టు మాట్లాడతారేంటి? నీకే కాదులే, ఈ ఇంట్లో వాళ్ళకు కూడా ఆ వీక్నెస్ ఉంది. ఎవరైనా 2 రోజులు మంచిగా మాట్లాడితే చాలు, సొంత వాళ్ళలాగా కలిపేసుకుపోతారు. అది వీక్నెస్ కాదండి, దాన్ని మంచితనం, సంస్కారం అంటారు. అది అందరికీ ఉండదులే. శ్రీవల్లి, నువ్వు లోపలికెళ్ళు. ఏంటి మేడం ఇది? జస్ట్ ప్రసాదం ఇచ్చినందుకు అంత పెద్ద మాటలు మాట్లాడతారేంటి? తను అంతే శ్రీవల్లి. పైగా నువ్వు నా కూతురికి ట్యూషన్ చెప్తున్నావని, మాతో నవ్వుతూ మాట్లాడుతున్నావని ఇంకొంచెం వదిలే. తను మా నాన్నగారితో కూడా ఇలాగే నిష్ఠూరంగా మాట్లాడుతుంది. నువ్వు తన మాటలేం పట్టించుకోకలే, వదిలేసే శ్రీవల్లి. నువ్వు లోపలికెళ్ళి చదువుకో. పద శృతి. నమస్తే సార్. కూర్చోండి. ఓల్డ్ సిటీలో మనకు డబ్బు ఇవ్వాల్సిన వ్యక్తి ప్రాపర్టీ రాసి ఇచ్చాడు సార్. చూపించు. బ్యాలెన్స్ షీట్ ఏది? ఈ నెల మనకి రావాల్సింది వచ్చిందా? లేదు సార్. అదేంటి, మొత్తం ఎంత రావాలి? 8 కోట్లు సార్. మరి 5.5 కోట్లే వచ్చింది. అంటే కొంతమంది వచ్చే నెల ఇస్తామన్నారు సార్. మేము మ్యాక్సిమం ట్రై చేశాం సార్. ఆ సువర్ణ కాంప్లెక్స్ ఓనరు 10 రోజులు అడ్జస్ట్ చేస్తామన్నాడు సార్. ఇలా అయితే ఎలా రఘు? ప్రతి నెల రావాల్సిన అమౌంట్ ఖచ్చితంగా మనం రికవర్ చేయాల్సిందే, లేదంటే మన బిజినెస్ రొటేట్ అవ్వాలి కదా. డబ్బు పాత కస్టమర్ల చేతుల్లో నుంచి మన చేతుల్లోకి రావాలి, మన చేతుల్లో నుండి కొత్త కస్టమర్ల చేతుల్లోకి వెళ్ళాలి. ఇది ప్రాసెస్. ఆ సినిమా ప్రొడ్యూసర్ ఇచ్చాడా? లేదు సార్. అతను తీసిన దుమ్ములేపుడు సినిమా అట్రప్లాప్ అయిందంట సార్. నెక్స్ట్ మంత్ ఇస్తామన్నాడు సార్. వాడు సినిమా హిట్ అయ్యేది లేదు, మనకి డబ్బులు వచ్చేది లేదు. ఇంకెవరున్నారు మెయిన్ క్యాండిడేట్స్? కేసు అని మీరు డీల్ చేస్తామన్నారు సార్. అసలు క్యాండిడేట్ని మర్చిపోయానేంటి? ఇంటికి పిలిపించి మరీ స్వీట్ వార్నింగ్ ఇచ్చి పంపించాను, ఇంతవరకు రిప్లై లేదు. సరే, తన దగ్గర నుండి డబ్బులు ఎలా రాబట్టాలో నాకు తెలుసు, కానీ దినేష్ ఇవ్వాల్సిన అమౌంట్ రికవరీ చేయండి. ఓకే సార్. ఇవి తీసుకెళ్లి లాకర్లో పెట్టండి. డాక్యుమెంట్స్ జాగ్రత్త. ఓకే సార్.
నాన్న మంచినీళ్ళు తీసుకురానా? సార్, ఫార్మా సెకండ్ యూనిట్కి 5 కెమిస్టులు 15 మంది వర్కర్సు అవసరం ఉంది సార్. సరే, జాబ్ నోటిఫికేషన్ ఇచ్చి ఇంటర్వ్యూ కండక్ట్ చేయమని మేనేజర్కి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. నాన్న మంచినీళ్ళు. ఇంకేంటమ్మా, అవినాష్లో ఏదైనా మార్పు వచ్చిందా? ఇంకా అలాగే ఉన్నాడా? కొంచెం మారాడు నాన్న. చేసిన తప్పుకు ఫీల్ అవుతూ చిన్న ఉద్యోగమైనా ఫీల్ అవ్వకుండా పనిచేసుకుంటున్నాడు. ఇవాళ ప్రసాదం అంటారు, రేపు పూతరేకలు అని అంటారు, ఆ తర్వాత ఇంకోటి అంటారు, ఇంకోటి కూడా అంటారు. ఆ తర్వాత మన దగ్గర ఉన్న డబ్బు ఆస్తి చూసి మాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉందని చెప్పి చిన్నగా దోచేస్తారు. మిస్ మిస్ ఏమైంది మిస్? డల్గా ఉన్నారు. ఏం లేదు. మా అత్త మాటలకి ఫీల్ అవుతున్నారా? ఎందుకు మీ అత్త అలా మాట్లాడింది? మీరంతా కలిసి ఇంట్లోనే ఉంటారు కదా, మీకు ఎందుకు పడదు? ఏమో మిస్, నాకు తెలీదు. మా అత్తయ్య మామయ్య ఇద్దరూ అంతే, ఎప్పుడు ఏదో ఒకటి మమ్మల్ని అంటూనే ఉంటారు. పాపం మా అమ్మ అప్పుడప్పుడు ఫీల్ అవుతుంది మిస్. అవునా? అవును మిస్. అంతేకాదు, మా అత్తయ్య డాటర్ అనన్య నా ఫ్రెండ్. ఇప్పుడు తనని నాతో ఆడుకొనివ్వడం లేదు. తనకి ఎక్కువ మార్కులు బాగా వస్తాయి, నాకు మార్కులు బాగా రావు. ఎందుకు రావు? నీకు కూడా ఈసారి మార్కులు చాలా బాగా వస్తాయి. కాకపోతే నేను చెప్పిన వర్క్ చెప్పినట్టు చేయాలి. ఓకే మిస్. గుడ్ గర్ల్. మిస్ హోంవర్క్ చేశాను కదా, ఈ రోజుకి ఇది చాలే మిస్. ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది, చదువుకోవాలి కదా. ప్లీజ్ మిస్, హెడ్ఏక్ వస్తుంది. బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందామా? కావాలంటే తర్వాత చదువుకుందాం. టైం 6 o'clock అవుతుంది. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఏంటి? ఐస్ క్రీమ్ తినడానికి కూడా టైం చూడాలా? ప్లీజ్ మిస్, మీరు కూడా డల్గా ఉండి ఫీల్ అవుతున్నారు కదా. ఐస్ క్రీమ్ తింటే కూల్ అయిపోతారు. ప్లీజ్ మిస్, వెళ్దాం. నువ్వు నా మీద కన్సర్న్ చూపిస్తున్నావా? సరే, మీ అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్దాం. ఓకే మిస్, థ్యాంక్ యూ. అలాగే నాన్న. బయటికి వెళ్దామని చెప్పు. మిస్, మీరే మాట్లాడండి మా అమ్మతో. ఏం జరుగుతుంది ఇక్కడ? అసలేంటి మీ సైగలు? శృతి బయటికెళ్ళి ఐస్ క్రీమ్ తిందామంటుంది మేడం. నిన్నైతే తిడతానని మీ మిస్ని తోడు తెచ్చుకున్నావా? అవును మేడం, ఇప్పటి వరకు వర్క్ చేసింది కదా, కొంచెం స్ట్రెయిన్ అయి ఉంటుంది. ఒక 10 minutes బయటికి తీసుకెళ్ళొస్తాను. సరే శ్రీవల్లి, త్వరగా వచ్చేయండి. థ్యాంక్స్ మమ్మీ. రండి మిస్, రండి.
బాబు ఏంటమ్మా? కోదండరామయ్య గారి ఇల్లు తెలుసా? నేను ఈ ఊరు కొత్తమ్మా, తెలీదు. మీకు ఐస్ క్రీమ్ ఇష్టమేనా మిస్? ఇష్టమే, కానీ అంతగా తినను. ఏ ఫ్లేవర్ ఇష్టం? స్ట్రాబెరీ. నీకు? వెనీలా. ఓ ఈ ఊరొచ్చి ఎన్నాళ్ళయింది. కోదండరామయ్య ఆచూకీ మాత్రం లేదు. ఆయన కుటుంబం మీదున్న శాపం పోవడానికి నేను చెప్పే పరిష్కారం వింటాడో లేదో పక్కన పెడితే ఇంతవరకు ఆయన జాడే కనిపించలేదు. ఆయన దొరుకుతాడనే నమ్మకంతో ఇక్కడికొస్తే ఎంత పరీక్ష పెడుతున్నావయ్యా స్వామి. నువ్వు ఇక్కడే ఉండు, నేను తీసుకొస్తాను. ఓకే? ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. ఒక స్ట్రాబెరీ, ఒక వెనీలా. అలాగే మేడం. హలో. అమ్మా, వచ్చేస్తున్నా. హలో హలో అమ్మా. ఏంటి? బామ్మా, బామ్మా, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? నీకు ఇల్లు లేదా? ఊరంతా నా ఇల్లే తల్లి. నీరసంగా మాట్లాడుతున్నావు. ఏం తినలేదా? ఏడైనా ఓ ముద్ద దొరికితే తింటున్నా, లేదంటే లేదు. ఐస్ క్రీమ్ తింటావా? ఎంత మంచి మనసమ్మా నీకు. వద్దు తల్లి, నువ్వే తిను. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? తీసుకెళ్తావా? ఓ, నాకు తెలిస్తే నేను తీసుకెళ్తాను. ఎంతో మందిని అడిగాను, ఎవ్వరికీ తెలియదంటున్నారు. నీకు మాత్రం ఏం తెలుస్తుంది? వస్తున్నానమ్మా. హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాగా. సరే అమ్మా, చిన్న చిన్న వాటికి ఎందుకు కంగారు పడతావు? నేను వస్తానులే. హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాగా. సరే బామ్మా, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త. అన్నా, ఇస్తున్నావుగా? ఇస్తున్నా. తీసుకోండి. ఎంత? 70 రూపాయలు. శృతి, అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరో పాపం బామ్మ చాలా వీక్ గా ఉంది మిస్. అవునా? ఐస్ క్రీమ్ తింటావా అని అడిగితే వద్దంది. ఆ బామ్మ ఎవరో అడ్రస్ కోసం వెతుకుతున్నట్టుంది. ఎవరి అడ్రస్? ఏమో చెప్పలేదు మిస్. సరే పద వెళ్దాం, నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి.
ఇప్పుడు క్లీన్ చేసుకోవడమే బెటర్. మళ్ళీ ఉదయం క్లీన్ చేసుకుంటే ఆఫీస్కి లేట్ అయిపోతుంది. అసలే కొత్త అసిస్టెంట్ మేనేజర్. నా పిల్లం చాలా స్ట్రిక్ట్గా ఉంది. కొంచెం లేట్ అయినా అస్సలు ఊరుకోదు. ఛీ! ఏం గతి పట్టింది అవినాష్ నీకు? ఇప్పుడు నాకేమైంది? మొన్నటిదాకా కారులో తిరిగిన వాడివి, ఇప్పుడు ఈ డొక్కు బైక్ మీద తిరుగుతున్నావు. పైగా శుభ్రం చేసుకోవడం కూడా నీవంతేనా? అవును. అయితే ఏంటి? నీ కష్టం నీ ఇష్టం. ఇల్లరికం అయితే హ్యాపీగా ఇంట్లో కూర్చొని తినొచ్చు, దర్జాగా ఆస్తులు అనుభవించవచ్చు అని అనుకున్నావు. కానీ ఒక్క మిస్టేక్ నీ జీవితాన్నే మార్చేసింది. దరిద్రుడా, నువ్వే కదరా నన్ను పట్టించింది. ఒక్క తప్పు పనోడి కంటే హీనంగా మార్చేసింది. ఏంటి బావా, నా మీద జాలి చూపిస్తున్నావా? బుద్ధున్నోడు ఎవడైనా నీ మీద జాలి చూపిస్తాడా? మరి నువ్వెందుకు చూపిస్తున్నావు? కూల్ బావా, నువ్వు కళ్ళెర చేస్తే భయపడడానికి ఎవరూ లేరు ఇక్కడ. అయినా నువ్వు నా సిచ్యువేషన్ చూసి వెటకారం చేయడం కొంచెం విడ్డూరంగానే ఉంది. ఈ ప్రపంచంలో ఓడలు బళ్ళు ఓడలవడం కామనే. ఈరోజు బండి రేంజ్లో ఉన్న నేను రేపు ఓడ రేంజ్కి వెళ్ళే అవకాశం ఉంది. కానీ కొంతమంది ఉంటారు ఎందుకు, అటు ఓడలా కాకుండా ఇటు బండిలా కాకుండా మధ్యలో దేనికి కాకుండా పోతుంటారు. నిన్ను కాదు బావా, కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ వల్ల ఎవ్వరికీ ఉపయోగం ఉండదు. కొంచెం ఎక్కువ చేస్తున్నావు అవినాష్, తగ్గో. అబ్బా, తగ్గే ఉన్నాను. నాన్నా, స్నానం చేశారా? చేశానమ్మా. నాన్నా, ప్రసాదం తీసుకోండి. ఏం ప్రసాదం అమ్మా? సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదం నాన్నా. అవునా? చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగ త్రోవను చూపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం ఉనికిని నిలిపే ఇలను గడలిలో ఈయన జగపతి గారంట, మీతో ఏదో మాట్లాడాలని వచ్చారు. నమస్తే సార్. కంపెనీ ప్రోడక్ట్ గురించి బాగానే చెప్పారు కోదండరామయ్య గారు. ఇంట్లో ఉండే ప్రోడక్ట్ గురించి అలా గాలికి వదిలేశారేంటి? మీ అబ్బాయి కేశవ నా దగ్గర 20 కోట్లు అప్పు తీసుకున్నాడు.